అందరికీ నమస్కారం. ఒక పెద్ద విజయం సాధించింది ఇండియన్ ఉమెన్స్ టీమ్ అని చెప్పవచ్చు. ఇండియన్ ఉమెన్స్ టీం చరిత్రలో 335 రన్లు చేస్తూ ఆస్ట్రేలియా లాంటి 7 సార్లు గెలిచిన ఆస్ట్రేలియా లాంటి దిగ్గజాన్ని ఓడించారు అంటే ఎంత డిటర్మిన్గా వీళ్ళు ఉన్నారు అది మనకు కనపడుతోంది. ఎమోషనల్ మూమెంటు అందరూ కూడా డివై పాటిల్ గ్రౌండ్ లోపల బ్లూ 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 జీతేగా ఇండియా అంటూ మరి మోటివేట్ చేశారు. ఏదేమైనా 1 or 2 వికెట్స్ అనవసరంగా పడినప్పటికీ విజయం వరించింది భారత జట్టుని. ఆస్ట్రేలియా లాంటి దిగ్గజాన్ని మనం ఓడించాం కాబట్టి వచ్చే మ్యాచ్ మా సౌత్ ఆఫ్రికాతో ఆడబోతున్నాము. అది సరిగ్గా ప్లాన్ చేసుకోవాలి. అయితే ఆస్ట్రేలియా టాస్ గెలిచి మరి బ్యాటింగ్ ఎన్నుకుంది. వాళ్ళు గమనించుంటారు భారత జట్టు ముందు బ్యాటింగ్ ఆడితే మాత్రం వీళ్ళు 340 రన్లు కొట్టే సత్తా ఉంది కాబట్టి మనమే బ్యాటింగ్ ఆడదామన్నట్టుగా 338 రన్లు వాళ్ళు సాధించారు. నేను 325 330 రన్లు కొడతానని చెప్పాను నా వీడియోలో. అయితే ఒక 10-15 రన్లు ఎక్కువ జోడించి 335 రన్లు వాళ్ళు కొట్టారు. ఒక మంచి బ్యాటింగ్ జమేయా రాడ్రిక్స్ చూసాము. ఒక టీంలాగా ఆడింది అని చెప్పవచ్చు. ఏదేమైనా కానీ మనం వీక్ ఫీల్డింగ్ ఉన్నప్పటికీ కొన్ని పొరపాటు చేసినప్పటికీ అదే పొరపాట్లు ఆస్ట్రేలియా టీం కూడా చేయడం గమనించాము. మిస్ ఫీల్డింగ్ గమనించాము. కానీ ఓవరాల్గా చూసినట్టయితే రెండు టీంలు సమానంగా ఆడినప్పటికీ మన బ్యాటింగ్ వల్ల మనము ఈ విక్టరీని ఒక కష్టపడి సాధించాము అని చెప్పక తప్పదు. ఎందుకంటే లిటరల్గా వాళ్ళు వికెట్ మీద నిలబడి డిటర్మిన్గా ఆడుతూ ఒకళ్ళనొకళ్ళు మోటివేట్ చేసుకుంటూ ప్లేయర్లు మరి ఒక ప్లాన్ ప్రకారం ఈ మ్యాచ్ గెలిచారు అంటే అతిశయోక్తి కాదు అని చెప్పవలసి ఉంటుంది. భారత మహిళా క్రికెట్ హిస్టరీలో ఇది ఒక గొప్ప విజయము అని చెప్పక తప్పదు. ఇవి కొన్నిసార్లు ఏమవుతుందంటే ఫైనల్స్ గెలిచినప్పటికీ కొన్నిసార్లు ఫైనల్స్ కన్నా సెమీఫైనల్స్ కొంచెం మనకి థ్రిల్లింగ్గా ఉంటుంది. ఎందుకంటే మనం ఒకసారి పాకిస్తాన్తో ఒకసారి సీజన్ క్యాచ్ పట్టినప్పుడు మనం గమనించాము. సెమీఫైనల్స్లో మనం పాకిస్తాన్ని ఓడించి మనం ఫైనల్స్కి వెళ్ళాము. ఆ సంగతి తెలిసిందే. అటువంటి మ్యాచెస్ ఏమంటే కొన్ని ఫైనల్స్ కన్నా కొన్ని సెమీఫైనల్స్ అపోనెంట్ టఫ్ టీం ఉన్నప్పుడు ఆ విక్టరీ అనేది ఇట్ విల్ గివ్ మోర్ సాటిస్ఫాక్షన్ అనమాట. అటువంటి సినారియో మనం చూసాం ఇవాళ డివై పాటిల్ గ్రౌండ్ లోపల. భారత జట్టు ఎంత యూనిటీగా ఆడి విజయాన్ని సాధించిందో. అయితే ఈ 80-90 కొట్టిన వాళ్ళు దే షుడ్ లెర్న్ హౌ టు కంప్లీట్ దే సెంచరీ అండి. హర్ప్రీత్ సింగ్ కౌర్ అయితే మన కెప్టెన్ ఉన్నారో హర్ప్రీత్ కౌర్ ఎవరైతే ఉన్నారో కెప్టెన్ అతను 80 దాకా వచ్చి అవుట్ అయిపోతుంది. షీ షుడ్ లెర్న్ హౌ టు ఫినిష్ హర్ సెంచరీ. మోర్ రెస్పాన్సిబుల్గా ఆడాలి. కొన్ని షాట్స్ మొత్తం లూజ్ షాట్స్ ఆడడానికి టెంప్ట్ కాకూడదు. నేను ముందే చెప్పాను వాళ్ళు అధిక స్కోరు కొట్టి మన సింగిల్స్ 2s 4s చేసి మన బ్యాట్స్మెన్స్ని టైట్ చేస్తారు. గ్యాప్స్ క్రియేట్ చేయడానికి మనం కష్టపడతాము. ఆ ప్రాసెస్లో మనం క్యాచ్ అవుట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పాము. అలాగే ఒక 2 వికెట్లు పడ్డప్పటికీ సుపీరియర్ బ్యాటింగు, వాళ్ళ మిస్ ఫీల్డింగు, మంచి ప్లానింగ్ తోటి మనం ఈ మ్యాచ్ గెలిచాము అని చెప్పక తప్పదు. మరొకసారి నా ఛానల్ తరఫున హైదరాబాద్ బ్లూస్ ఆన్ క్రికెట్ అనాలిసిస్ తరఫున నేను కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను ఫ్రమ్ ది బాటమ్ ఆఫ్ మై హార్ట్ టు ఇండియన్ ఉమెన్స్ టీమ్. సినారియో మారబోతోంది. ఫ్యూచర్లో మనకి మంచి ప్లేయర్ రాబోతారు. ఈ విధంగా విజయాన్ని కనుక మనం సాధించి ఒక ఎగ్జాంపుల్ని సెట్ చేస్తే మాత్రము మరి పైకి వచ్చే కాలేజ్ పిల్లలు కానీ స్కూల్ పిల్లలు కానీ ఈ మ్యాచ్లు చూసి మోటివేట్ చెంది వాళ్ళ పేరెంట్స్ కనుక ఎంకరేజ్ చేసినట్టయితే ఫ్యూచర్ మాత్రము ఇండియన్ క్రికెట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇండియన్ ఉమెన్స్ క్రికెట్ ఫ్యూచర్ మాత్రం బాగుంటుంది అని చెప్పక తప్పదు. అయితే కొంచెం బీసీసీ కొంచెము చొరవ తీసుకుని ఒక సపరేట్ మేనేజ్మెంట్ని తయారు చేసి సెలక్షన్ ప్రాసెస్ని తయారు చేసి కోచింగ్ ప్రాసెస్ని తయారు చేసి స్కూల్ లెవెల్లో కాలేజ్ లెవెల్లో ఎడ్యుకేట్ చేసి మంచి ఆడపిల్లల్ని కనుక స్పోర్ట్స్
లో ఎంకరేజ్ చేసి స్పోర్ట్స్ కోటా ఒకటి పెట్టి వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ ఇస్తూ కార్పొరేషన్స్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళకి జాబ్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తూ ఎంకరేజ్ చేస్తే మాత్రము ఇండియన్ ఉమెన్స్ క్రికెట్ మాత్రము భవిష్యత్తు బాగుంటుంది అని నా ఛానల్ తరఫున నేను మరొకసారి ఎంఫసైజ్ చేస్తున్నాను. మరొకసారి కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. మంచి ప్లానింగ్ ప్రకారం 341 రన్స్ వాళ్ళు కొట్టి 7 వికెట్లు కూడా 6 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని సాధించారు. అంటే సత్తా ఎంత ఉంది. బ్యాటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ మనకి నో ప్రాబ్లం అండి. ముందు బ్యాటింగ్ ఆడినా ఇప్పుడు చేసి కూడా చేయగలమని ప్రూవ్ చేశారు కాబట్టి మనకి బ్యాటింగ్లో దోకా లేదు. కానీ బౌలింగ్ మాత్రము ఒక మీడియం ఫాస్ట్ బౌలరు, ఒక స్పిన్నరు మనకి తక్కువ ఉన్నారు. ఉంటే మాత్రము 3 స్పిన్నర్లు 3 ఫాస్ట్ బౌలర్తో కనుక ఇండియన్ టీం ప్రకారం ఆడితే చక్కటి ఫాస్ట్ బౌలింగ్ తోటి ఒక లెఫ్ట్ ఆర్మ్ ఆడపిల్లల్లో ఉమెన్స్ క్రికెట్లో లెఫ్ట్ ఆర్మ్ ఒక ఫాస్ట్ బౌలర్ని కనుక ఎంకరేజ్ చేస్తే మంచిది. హైట్ పర్సనాలిటీ చూసి చక్కగా రన్నింగ్ మంచి రన్నింగ్ ఉంది, మంచి లైన్ అండ్ లెంత్ ఉన్న బౌలర్ని కనుక ఎంకరేజ్ చేసి మంచి ఫాస్ట్ బౌలర్ టీంని తయారు చేసి దాని నుంచి సెలెక్ట్ చేస్తే మాత్రము ఇండియా ఫ్యూచర్లో ఒక మంచి క్రికెట్ ఉమెన్స్ టీం అవుతుంది అని నేను బల్లగుద్ది చెప్పగలను. ఇది మాత్రం నేను మరొకసారి చెప్తున్నాను. కంగ్రాచులేషన్స్ మరోసారి ఇండియన్ ఉమెన్స్ టీంకి. వాళ్ళు ఇవాళ ఒక మంచి టీంని మంచిగా ఆడి పట్టుదలగా ఆడి ప్లాన్ ప్రకారం ఆడి ఓడించారు. సౌత్ ఆఫ్రికాతో ఆడినప్పుడు మాత్రము ఇవాళ ఏమన్నా ఫెయిల్ అయ్యామా, ఎక్కడ తప్పులు చేసామని సరిదిద్దుకుంటూ మరి ఈ కప్పును సాధిస్తారు అనే ఒక ఆశతోటి ఈ వీడియో ముగిస్తున్నాను. అందరికీ గుడ్ నైట్ అండి. రేపు మళ్ళీ ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మరి మెన్స్ మ్యాచ్ ఉంది. ఆ విషయంలో నేను ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశాను. మెల్బోర్న్లో ఈ మ్యాచ్ జరగబోతోంది. నేను మరొకసారి మీ ముందుకు వస్తాను. ప్రస్తుతానికి అందరికీ గుడ్ నైట్ అండి. నమస్కారం. సబ్స్క్రైబ్ చేయండి, మీరు షేర్ చేయండి నా వీడియోలు. goodluckprasad@gmail.comకి నాకు మెయిల్ చేయండి. నమస్కారం.